నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 80. నువ్వు పెళ్లికి ముందు నా కూతురుతో అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నావు చూడు, దాని గురించి. ఆవేశంతో మధుమతి అనగానే అప్పుడు అర్థమైంది అర్జున్కి మధుమతి ఎందుకు అంత కోపంగా ఉందో, ఎందుకు ఇలా మాట్లాడుతోందో. అత్తయ్య, విషయమేమిటో తెలిస్తే మీరిలా కోపం తెచ్చుకోరు. నేనేమీ అవనికి అన్యాయం చేయాలని ఆ అగ్రిమెంట్ పేపర్స్ తయారు చేయించలేదు. తనకి నాకు మంచి జరగాలని రాయించాను. నన్ను నమ్మండి. ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు. అవ్వా, ఎవరైనా పెళ్ళికి ముందు ఇలా రాయిస్తారా? రాయించావు అంటేనే తెలుస్తుంది నీ బుద్ధి ఎలాంటిదో. పైగా మాకెవరికి చెప్పకుండా దానితో సంతకం పెట్టించావు. అంత అవనికి మంచి జరగాలి అనుకున్న వాడివైతే ముందుగా ఒక్క మాట చెప్తావు కదా. చెప్పలేదు అంటేనే తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో అన్నది బాధతో గట్టిగా మాట్లాడింది మధుమతి. అత్తయ్య, నేను ఒక్కసారి చెప్పేది విన్నావు అంటే నువ్వు ఇలా మాట్లాడవు అని చెప్పబోయాడు అర్జున్. చాలు, నువ్వింకేమీ చెప్పొద్దు. నేనేమీ వినను. ఆ చెప్పేదేదో మా ఆయన ఊరు నుండి వచ్చాక మీ ఇంటికి వస్తాం, అప్పుడు అందరి ముందు చెప్దువు గాని. ఇక నువ్వు వెళ్తే నేను తలుపేసుకుంటాను అని ముఖం తిప్పుకుంది మధుమతి. వాళ్ళిద్దరి మాటలు వింటూ బొమ్మలా నిలబడిపోయింది అవని. అలాగే అత్తయ్య, అందరి ముందు మాట్లాడతాను, కానీ ఇప్పుడు నాతో అవనిని పంపించు. నేను తనని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్న అర్జున్ వెళ్ళడానికని లేచి నిలబడ్డాడు. అది రాదని చెప్పాను కదా, కోపంతో గట్టిగా అరిచింది మధుమతి. అత్తయ్య, తను నా భార్య, రాదని మీరెలా చెప్తారు? తనకు వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకున్నాడు అర్జున్. అయినా సరే తను ఇప్పుడు రాదు, ఖచ్చితంగా చెప్పేసింది ఆమె. ఇంతలో కరెంటు వచ్చింది. అవని, వెళ్దాంరా అన్న అతడు ఆమెను సీరియస్గా చూశాడు. ఆమె తల ఆడించి అర్జున్తో వెళ్తుంటే మధుమతి చెయ్యి పట్టుకొని అవనిని ఆపింది. అమ్మా, నన్ను వెళ్ళనివ్వు. తన తల్లి చేతిలో నుండి తన చెయ్యి విడిపించుకోబోయింది. కానీ ఆమె వదలక మరింత గట్టిగా పట్టుకుంది. అమ్మా, ఏంటి నీ మొండితనం? నువ్వు ఫోన్ చేసి రమ్మంటే ఏదో పని ఉందనుకొని వచ్చాను. నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. ఆయన వచ్చి రమ్మంటున్నారు కదా, నేను వెళ్తాను. నా చెయ్యి వదులు. అసహనంతో తల్లిని విసుక్కుంది ఆమె. ఇప్పుడు అర్జున్తో నువ్వు వెళ్ళావు అంటే నా మీద ఒట్టే అని ఆమె చేతిని తీసి తన తలపై పెట్టుకుంది మధుమతి. అని అర్జున్, అవని ఇద్దరూ ఒకేసారి నివ్వెరపోయారు. కాసేపటికి తేరుకున్న అవని, అమ్మా, ఏంటి నువ్వు చేసిన పిచ్చి పని? తన తల్లిని కోపగించుకుంది. అర్జున్ వాళ్ళిద్దరినీ సీరియస్గా చూసి అదే వర్షంలో ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్న అర్జున్ని అవని కన్నీటి నడుమ చూసింది. ఏదేమైనా అమ్మా, నువ్విప్పుడు చేసిన పని కరెక్ట్ కాదు అని ఏడుస్తూ తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. అర్జున్ ఇంటికి వచ్చాడు అన్న మాటే కానీ అతని మనసంతా బాధతో నిండిపోయింది. తల్లి భోజనానికి పిలుస్తున్నా ఆకలి లేదని వర్షంలో తడిసిన అతడు స్నానం చేసి అలాగే పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. అత్తయ్య ఎందుకింత మొండిగా ప్రవర్తించింది ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. అటు అవనికి భోజనం సహించలేదు. తినకుండానే పడుకుంది. తన తల్లి ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుందో ఆమెకు అర్థం కాలేదు. మరుసటి రోజు నుండి అవనిని ఆఫీసుకు కూడా వెళ్ళనివ్వలేదు. ఆమెను ఇంట్లోనే బందీని చేసింది మధుమతి. అర్జున్ అన్యమనస్తకంతో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. మాట్లాడదామంటే ఇద్దరి మధ్య ఫోన్ కలెక్షన్ కూడా లేదు. మధుమతి అవనికి ఫోన్ ఇవ్వలేదు. అమ్మా, అర్జున్ ఏదో చెయ్యకూడని నేరం చేసినట్టు భావించి నువ్వు నన్నిలా ఎన్ని రోజులు ఇంట్లో బంధిస్తావు? 2 రోజులుగా ఇంట్లోనే ఉన్న అవని అసహనంతో తన తల్లిని విసుక్కుంది. ఆమె కూతుర్ని సీరియస్గా ఒక చూపు చూసి ఊరుకుంది. ఆ రోజు చీకటి పడే సమయానికి ఆఫీసు మీద ఊరు వెళ్ళిన అవని తండ్రి జగదీష్ వచ్చాడు. నాన్న అంటూ రాగానే చిన్న అమ్మాయిలా తండ్రిని కరుచుకుపోయి ఏడ్చేసింది అవని. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక గాబరా పడ్డాడు అర్జున్. ఏమైంది అవని, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా ఇప్పుడు నువ్వు మీ అత్తవారింట్లో కదా ఉండాల్సింది, ఇక్కడ ఉన్నావేంటి? అర్జున్ కూడా నీతో వచ్చాడా? ఊపిరి కూడా సరిగ్గా తీసుకోకుండా వరుసగా మాట్లాడాడు అతడు. మరేమో అమ్మ అంటూ ఏడుస్తూనే ఉంది అవని. అమ్మ ఏం చేసింది? ప్రేమగా ఆమె తల నిమిరాడు జగదీష్. ఇది మరీ బాగుంది. చేసిందంతా నీ అల్లుడు చేస్తే నన్నంటుందేంటి? నీ కూతురు గుర్రుగా అవనిని చూసింది మధుమతి. అర్జున్ ఏం చేశాడు? అడుగుతూ తెల్లముఖం వేశాడు జగదీష్. ఏం చేశాడా? ఏ అల్లుడు చెయ్యకూడని పని చేశాడు? ఇంతవరకు పెళ్లికి ముందు ఏ
ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో చేయించని పని చేశాడు ఉక్రోషంతో అన్నది ఆమె. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? అవని ఏడవడం చూసి తట్టుకోలేక తన భార్యని కోపగించుకున్నాడు జగదీష్. ఏం చేశాడా? మీ అల్లుడు పెళ్లికి ముందే అవేవో కాగితాల మీద నీ కూతురు చేత సంతకాలు పెట్టించుకున్నాడు. ఆమెకు చప్పున పేరు గుర్తుకురాక అన్నది. సంతకాల? కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా అవనిని చూశాడు. నాన్నా అది బెరుగ్గా అతన్ని చూసింది ఆమె. భయపడకు, చెప్పమన్నట్టు కనుసైగ చేశాడు జగదీష్. నాన్నా అది అర్జున్ మా పెళ్లికి ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు అలిమోనీ అగ్రిమెంట్కి సంబంధించిన కాగితాలు తెచ్చి వాటి మీద నా చేత సంతకం పెట్టించుకున్నాడు అనగానే జగదీష్ వాట్ అని ఒకలాంటి షాక్కి గురయ్యాడు. తల నిలువున ఆడించిన అవని ఆ అగ్రిమెంట్ పేపర్లలో ఒక సెట్ తన దగ్గర ఉంటే మరో సెట్ నా దగ్గర ఉంది. నా గది సదురుతుంటే అమ్మకు బీరువాలో అవి కనిపించాయి అంట. అంతే, వెంటనే ఫోన్ చేసి నన్ను పిలిచింది. ఇంకా అర్జున్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినా పంపించలేదు. బాధతో వాపోయింది ఆమె. అవని చెప్పింది విన్న జగదీష్ ఆలోచనలో పడ్డాడు. అతడు మౌనంగా ఉండడం చూసి, నాన్న ఏం మాట్లాడవేంటి? నువ్వు కూడా అమ్మలాగానే అర్జున్ గురించి అనుకుంటున్నావా? బాధపడింది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తలని అడ్డదిడ్డంగా ఆడించాడు. నాన్న నేను అర్జున్ లేకుండా ఉండలేను. నన్ను నా భర్త దగ్గరికి పంపించు. కన్నీటి పర్యంతం అయ్యింది ఆమె. అలాగే, నువ్వేడవకు. రేపు ఆదివారం కదూ, అందరం ఇంట్లోనే ఉంటారు. నిన్ను తీసుకెళ్ళి దింపేస్తాను. అంతేకాక మీ అమ్మ చెప్పిన దాని గురించి కూడా మాట్లాడతాను అన్న అతడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. నా గురించి మీ నాన్నగారికి పితూరీలు చెప్పడం అయిపోతే వచ్చి భోంచేయి. అవని మీద రుసరుసలాడింది మధుమతి. కన్నీళ్లు తుడుచుకొని నేనలా ఏమీ చెప్పలేదు, ఉన్న నిజమే చెప్పాను. ముంగమూతి పెట్టి భోజనానికి కూర్చుంది అవని. తన తండ్రి రేపు అత్తవారింట్లో దింపుతాను అనేసరికి ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది. లేదంటే తల్లి ఎంత పిలిచినా భోజనానికి వచ్చేది కాదు. బలవంతంగా తినిపించినా తినేది కాదు. ఉదయమే రెడీ అయి టిఫిన్ చేయడానికి వచ్చిన అర్జున్ని చూసి, ఇంత ఎర్లీగా ఎక్కడికి వెళ్తున్నావు? అడిగింది కస్తూరి. చిన్న పని ఉంది అమ్మా, అది చూసుకొని వస్తాను. టిఫిన్ తినడం మొదలుపెట్టాడు అర్జున్. అవనిని ఎప్పుడు తీసుకొస్తున్నావు? అవని చెప్పపట్టకుండా పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో, ఇంతవరకు తిరిగి ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాక అడిగింది. తను ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు వస్తుంది అభావంగా మాట్లాడాడు అర్జున్. అదేంట్రా ఇలా అంటావు? మీ ఇద్దరేమైనా గొడవ పడ్డారా? నీ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిందా? లేదంటే ఇలా చెయ్యదు కదా. పైగా నువ్వు అదోలా ఉన్నావు అనుమానపడింది కస్తూరి. అలాంటిదేమీ లేదమ్మా పొడిగా అన్నాడు అతడు. చేయి కడిగేసుకున్నాడు. కాఫీ కావాలా? అడిగింది కస్తూరి. వద్దు, నే వెళ్తున్నా అనేసి బైక్ కీ తీసుకొని గేటు దాటాడు. అప్పుడే అవని తన తల్లిదండ్రులతో కలిసి కారులో రావడం కనిపించింది. అతడు బైక్ని యూటర్న్ చేశాడు. జగదీష్ తాను వస్తున్నట్టు అర్జున్ తండ్రి అమరేంద్రకు ముందుగానే ఇన్ఫామ్ చేశాడు. దాంతో అతను ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అతడు క్యాజువల్గా కలవడానికి వస్తున్నాడేమో అనుకున్న అమరేంద్ర ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అప్పుడే వంటింట్లో నుండి బయటికి వస్తూ అవని వాళ్ళు రావడం చూసింది కస్తూరి. మధుమతి ఇదేనా రావడం అన్న కస్తూరి చిరునవ్వుతో వాళ్ళకి స్వాగతం పలికింది. అవని, నువ్వేంటమ్మా చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళావు? ఒక్క మాట చెప్పి వెళ్తే నేనేమైనా వద్దంటానా? ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళడం తప్పు కదూ. అవని మీద చిరుకోపం చూపించింది కస్తూరి. తల పూర్తిగా దించేసి సారీ అత్తయ్య అంది అవని. మా అమ్మాయిని తప్పు పట్టే ముందు మీ అబ్బాయి గురించి తెలుసుకోండి ఉక్రోషపడింది మధుమతి. మా అర్జున వాడేం చేశాడు? ఆశ్చర్యపోయింది కస్తూరి. మా అర్జునాని చిన్నగా అంటావేంటి వదినా? ఎవరూ చెయ్యకూడని పని చేశాడు. అదేంటో తెలిస్తే మరింత షాక్ అవుతారు మీరు. అయినా ఇదంతా మీకు తెలిసి చేసి ఉంటాడులే ఎగతాళి చేసింది ఆమె. మా అబ్బాయి వల్ల ఏదో పొరపాటు జరిగింది. అందుకే వీళ్ళు ఇలా మాట్లాడడానికి కాదు, ఏకంగా పోట్లాడడానికి వచ్చారు అనుకున్నాడు అక్కడే ఉన్న అమరేంద్ర. బావగారు అలాగే నిలబడిపోయారేంటి? రండి కూర్చోండి అని జగదీష్కి సోఫా చూపించాడు అమరేంద్ర. గంభీర వదనంతో ఉన్న జగదీష్ మౌనంగా కూర్చున్నాడు. బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చిన అర్జున్ని చూసి, అర్జున్ ఇలా రా అని పిలిచాడు అమరేంద్ర. అర్జున్ తన తండ్రి పక్కన కూర్చున్నాడు.
బావగారు ఏంటి విషయం? మీరెందుకిలా కోపంగా ఉన్నారు? మా అబ్బాయి మీ అమ్మాయి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? అన్నాడు అమరేంద్ర. ఆయన్ని అడిగితే ఆయనేం చెప్తారన్నయ్య గారు? నన్నడగండి, నేను చెప్తాను మీ అబ్బాయి చేసిన ఘనకార్యం ఏమిటో అంటూ అర్జున్ని కోపంగా చూసింది మధుమతి. మధుమతి అన్న మాటలకి కస్తూరికి రోషం పొడుచుకొని వచ్చింది. మా అబ్బాయి ఎలాంటివాడో మాకు తెలుసు. ఈరోజు నువ్వు కొత్తగా వచ్చి చెప్పవలసిన పని లేదు అంది ఆమె. అలాగా వెటకారంతో అన్న మధుమతి. మరి వీటి మాటేంటి? తన చేతిలో ఉన్న కాగితాలు ఆమెకు కనిపించేలా గాలిలో ఊపుతూ, ఇలాంటి పని ఎవరైనా చెయ్యగా మీరు చూశారా? లేదు కదా. మరి మీ అబ్బాయి చేశాడు అంటే అర్థమేంటి? తన చేతిలోని అగ్రిమెంట్ పేపర్లను కస్తూరి చేతిలో కాకుండా అమరేంద్ర చేతిలో పెట్టింది మధుమతి. అతడు వాటిని ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు. అతడలా బిగుసుకుపోవడంతో ఏం పేపర్లండి అవి? అంటూ అతని దగ్గరికి వచ్చింది కస్తూరి. అతడు వాటిని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె పేపర్లు తిరిగేసి ఏంటివి అర్థం కాక తెల్లముఖం వేసింది. అవి భరణం తాలూకు అగ్రిమెంట్ పేపర్లు అన్నాడు అతడు. కస్తూరికి తెలుసు భరణం అంటే ఏమిటో. అందుకని అంటే ఏంటి అని ఆమె అడగలేదు. ఇవి ఎవరివి? అంది ఆమె. అర్జున్వి పొడిగా చెప్పాడు అమరేంద్ర. అవునా? విస్మయంతో అర్జున్ వైపు చూసింది. ఏంట్రా ఇదంతా? నువ్వు పెళ్ళికి ముందే అవనితో అగ్రిమెంట్ చేసుకున్నావా? మాతో మాట మాత్రం కూడా చెప్పలేదు బాధతో వాపోయింది. అబ్బా, ఎంత బాగా నటిస్తున్నారు వదినగారు. మీకు తెలియకుండానే మీ కొడుకు ఇంత పెద్ద పని చేశాడని మమ్మల్ని నమ్మమంటారా? ఇదంతా మీకు తెలిసి చేసి ఉంటాడు. మీ కొడుకు పెళ్ళికి ముందే ఇలా అగ్రిమెంట్ రాసుకున్నాడు అంటే రేపొద్దున ఇంకెన్ని అగ్రిమెంట్లు రాసుకుంటాడో, నా బిడ్డ జీవితాన్ని ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. అందుకని ఇక మీదట అవని అర్జున్తో కాపురం చేయదు. అది చేస్తాను అన్నా నేను చెయ్యనివ్వను. నా కళ్ళ ముందే దాని జీవితం నాశనం అవుతుంటే నేను చూసి భరించలేను. ఎలాగూ విడాకులకు సంబంధించిన అగ్రిమెంట్ ముందే రాసుకున్నారు కదా, అదేదో ఇప్పుడే అమలు పరిస్తే అయిపోతుంది అన్న ఆమె. ఏమండి, అర్జెంటుగా మన లాయర్ గారిని పిలిపించండి. ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళిద్దరికి విడాకులకు అప్లై చేద్దాం. ఇలాంటి విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదు అంది తన భర్త జగదీష్తో. మధుమతి, నువ్వు తొందరపడుతున్నావు. విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నావు అంది కస్తూరి. వీళ్ళ వాదులాటని మౌనంగా వింటూ చూస్తూ ఏమీ మాట్లాడకుండా బొమ్మలా కూర్చొని ఉన్నారు మిగతా వాళ్ళు. తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న బామ్మ కూడా వీళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం విని లేచి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ కథ పూర్తవుతుంది. స్టోరీ విన్న వాళ్ళు మంచి కామెంట్తో ఎంకరేజ్ చేయండి.